अस्या देव्या मनस्तस्मिन् तस्य चास्यां प्रतिष्ठितम् तेनेयं स च धर्मात्मा मुहूर्तमपि जीवति तेनेयं स च धर्मात्मा मुहूर्तमपि जीवति। శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 7వ భాగం రామాయణ పారాయణం. రామాయణం ఒక సామాజిక గ్రంథం, బతుకు పుస్తకం. బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారు సుందరకాండను పఠిస్తే అవన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని జన విశ్వాసం. ఎందుకంటే ఆ కాండలో లక్ష్యసిద్ధి ఉంది, సీతాన్వేషణ ఫలించింది. అందునిమిత్తం తన సర్వశక్తుల్ని ఒడ్డి సముద్రాన్ని లంఘించాడు హనుమ. అదే స్ఫూర్తితో కృషి చేస్తే విజయం తథ్యమని ఆశ కలిగిస్తుందా కాండ. రామాయణంలో అది ఒక కాండ మాత్రమే, జీవితంలో ఒక దశ మాత్రమే. కాని రామాయణం మొత్తం పఠిస్తే మరెన్నో శుభాలు కలుగుతాయి, మన జీవన విధానమే మారిపోతుంది. అందుకే రామాయణాన్ని ఉదయాన్నే, అంటే చిన్న వయసులోనే అధ్యయనం చెయ్యాలి. భారతాన్ని మధ్యాహ్న సమయంలో, అంటే మధ్య వయసులోనూ, భాగవతాన్ని సాయం సంధ్యలో అనగా వృద్ధాప్యంలోనూ అధ్యయనం చెయ్యాలని చెప్పారు. రామాయణంలో ఉన్నదంతా ధర్మమే. అది చదివి ఆకళింపు చేసుకోగలిగితే చాలు. మరే ధర్మశాస్త్రాలు అధ్యయనం చెయ్యాల్సిన పనిలేదు. రామాయణం ఒక నీతి శాస్త్రం, విజ్ఞాన బోధ, కార్యసాధక పాఠం, వ్యక్తిత్వ వికాస గ్రంథం, చీకట్లో చేతి దీపం, దిక్కుతోచని ప్రయాణంలో దిక్సూచి, దుష్కర్మలను దూరం చేసే జ్ఞాన భాండాగారం. రామాయణంలో జీవనసారం ఉంది, మనిషితనం ఉంది, మంచి మార్గం ఉంది. ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలకు పరిష్కారం ఉంది. పరిపూర్ణ వ్యక్తిత్వానికి, సంపూర్ణ జీవనానికి, ధన్య జీవితానికి పెద్ద బాలశిక్ష రామాయణం. 4 స్తంభాలు. రామాయణ సౌధానికి 4 స్తంభాలున్నాయి. ప్రధాన ఆదర్శమూర్తులు 4 ఉన్నారు. వారు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమ. ఒక్కొక్కరు ఒక్కో ఆదర్శాన్ని బోధించారు. అవి సర్వకాలాల్లోనూ సదా శిరోధార్యాలు. మన హక్కుల కంటే బాధ్యత గొప్పదని రామతత్వం చెబుతుంది. కష్టంలో భర్తతో కలిసి నడవాలని, నీడగా నిలవాలని సీతతత్వం వివరిస్తుంది. కుటుంబ బాధ్యతను పంచుకోవాలని, తండ్రిలాంటి అన్నకు కుడి భుజంగా ఉండాలని లక్ష్మణతత్వం బోధిస్తుంది. మనకు అండగా నిలిచేవారికి, మనం సేవించేవారికి అండదండలందివ్వడంలోనే మన శ్రేయస్సు దాగి ఉందని విశదం చేస్తుంది ఆంజనేయతత్వం. శ్రీరామరక్ష. రాముడికి రాజ్యం పోయింది, అడవికి వెళ్లాల్సొచ్చింది. తండ్రి కాలం చేశారు, భార్య అపహరించబడింది. యుద్ధంలో ఒకానొక సమయంలో సోదరుడు ప్రాణాపాయంలో పడ్డాడు. అయినా రాముడు బెదర్లేదు, చెదర్లేదు. ధైర్యం సడలనివ్వలేదు. పెదాల మీద చిరునగువు చెదరనివ్వలేదు. నిరాశపడలేదు, కృంగిపోలేదు. ఓటమికి దాసోహం అనలేదు. రాజప్రాసాదమైనా వనవాసమైనా ఒక్కటే అనుకున్నాడు. భార్య కోసం అన్వేషించాడు. సుగ్రీవుడి సాయం తీసుకున్నాడు. వానర మూకను కూడగట్టాడు. అఖండ సముద్రం మీద సేతువు నిర్మించాడు. శత్రుసీమలో అడుగుపెట్టాడు. మహాశక్తివంతుడైన రావణుడితో అతడి గడ్డమీదే యుద్ధం చేశాడు. విజయ దుందుభి మోగించాడు. సీతను చేపట్టి పట్టాభిషిక్తుడయ్యాడు. నేడు చిన్న చిన్న కష్టాలకే, ఆర్థిక ఇబ్బందులకే నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారెవరికీ రాముడికి ఎదురైనన్ని కష్టాలు వచ్చి ఉండవన్నది నిజం. మరెందుకు పిరికిగా ప్రవర్తించడం, అర్ధాంతరంగా ఓటమి అంగీకరించడం, మరెందుకు మధ్యలోనే జీవితం ముగించడం? వారంతా రాముణ్ణి, రామ మార్గాన్ని చదివి తలచి స్ఫూర్తి పొందాలి. అలాంటి అభాగ్యులకు రాముడి జీవితమే శ్రీరామరక్ష. సీతారాములు.
అన్యోన్య దాంపత్యానికి, అనురాగ జీవితానికి సీతారాములే ఆదర్శం. ఒకరికొకరు తోడుగా నీడగా ఉన్నారు. రాముడు మహారాజు తనయుడైనా, కాబోయే యువరాజైనా, తపస్వి అయినా, వనవాసి అయినా అతణ్ణి ఒకే రకంగా చూసింది సీత. తన పతి అని గౌరవించింది. అతడి ధర్మాన్ని సమర్థించింది. అతడ్నే అనుసరించి సహధర్మచారిణి అయ్యింది. మహాసాధ్విగా నిలిచిపోయింది. సీత ఒక మహారాజు గారాల పుత్రిక అయినా, మరో మహారాజు కోడలు అయినా ఆమె తన అర్ధాంగిగానే తలచాడు రాముడు. తనెరిగిన భార్య లక్షణాలు ఆమె ఆచరించడానికి పూనుకున్నందుకు, తన వెంట ఘోర అరణ్యవాసానికి సిద్ధపడినందుకు పొంగిపోయాడు. ఆమెను సంతోషపరచడానికి పరితపించాడు. ఆమె వియోగానికి ఆక్రోశించాడు. ఆమె కోసమే యుద్ధం చేశాడు. ఆ సీతారాముల వివాహ బంధం, అనురాగబంధం సర్వదా స్మరణీయం, అనుసరణీయం. వారి నుంచి నేటి దంపతులు నేర్చుకోవలసింది చాలా ఉంది. 1-2 అపోహలకో, ఇగో సమస్యలకో, అపార్థాలకో, అక్రమ సంబంధాలకో వివాహ బంధం బీటలు వారుతోంది. న్యాయస్థానం గుమ్మం ఎక్కి విడాకులతో వారి బంధం ముగిస్తున్నారు. మధ్యలో వారి పిల్లలు ఆంబోతుల మధ్య లేగదూడల్లా నలిగిపోతున్నారు. ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే రామాయణం పఠించాలి, బంధాలని గౌరవించాలి, సహనం, సౌశీల్యం, అవగాహన, సర్దుబాటు పెంపొందించుకోవాలి. అప్పుడు అన్ని జంటలు సీతారామ జంటలవుతాయి. ప్రథమం భార్య. వనవాసానికి వెళ్తున్నప్పుడు చిత్రంలో లక్ష్మణుడు దారి చేస్తూ ముందుకు నడుస్తాడు. ఆ తర్వాత సీత ఆమెకు రక్షణ కవచంగా ఉంటూ వెనకగా నడుస్తాడు రాముడు. గంగానది దగ్గర గుహుడు పడవ తీసుకురాగానే ముందుగా సీతను ఎక్కించి తర్వాత రాముడు ఎక్కాడు. భర్త మొదట భార్య క్షేమం విచారించి తర్వాత తన అవసరాలు చూసుకోవాలి. ఇది మన సాంప్రదాయం. సీత రామునితో పాటు తాను వనవాసానికి వస్తానని తనంతట తానుగా అంది. అనేక విధాలుగా నచ్చచెప్పిన ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆమె అభిప్రాయం స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే రాముడు ఆమె తనతో రావడానికి అంగీకరించాడు. తన అభిప్రాయం భార్య మీద రుద్దటం కాదు. ఆమె మాటకు విలువ ఇవ్వడంలోనే భర్తకు గౌరవం ఉంది. ఇదే మన సంస్కృతి, ఆదర్శ దాంపత్యం. భర్తకు దూరమై అశోకవనంలో శోకసంద్రంలో మునిగి ఉన్న సీతమ్మను చూసి ఆంజనేయుడు ఇలా అన్నాడు: అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. ప్రాణానికి ప్రాణమైన సీతారాములు తమ ఎడబాటును భరించి ఎలా జీవించారన్నదానికి ఇది సమాధానం. రాముడి మనసులో సీత, సీత మనసులో రాముడు స్థిరంగా తిష్టవేసుకుని కూర్చున్నారు. అందుకే అది సాధ్యమైంది. ఇది సీతారాముల అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని కడగండ్లు ఎదురైనా వారి మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న అనురాగం చెరగలేదు. అదే వారిని ఆదర్శ దంపతులుగా నిలిపింది. తరాలు మారినా, యుగాలు జరిగిపోతున్నా సీతారాములకు అదే ప్రత్యేకత చేకూర్చింది. లోకానికి ఆది దంపతులు శివపార్వతులైన ఆదర్శ దంపతులు మాత్రం సీతారాములే. జీవాత్మ, పరమాత్మ. సీతారాముల అనుబంధాన్ని పరమాత్మ జీవాత్మ సంబంధంగా అభివర్ణిస్తారు. సీత జీవాత్మ, రాముడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మకు దగ్గరగా ఉండటానికి, నిరంతరం సేవించడానికి ప్రయత్నించాలి. కాని 10 ఇంద్రియాల వల్ల జీవాత్మ భౌతిక ప్రపంచంలోకి తోసేయబడుతుంది, పరమాత్మకు దూరంగా తీసుకుపోబడుతుంది. రాముడితో ఉండాల్సిన సీతకు దశకంఠుడు అపహరించి సుదూర తీరానికి తీసుకుపోయాడు. 10 ఇంద్రియాలకు దశకంఠుడు ప్రతీక. సీతను ఉంచిన అశోకవనం ఈ ప్రపంచానికి మారురూపం. దాన్ని విపరీత కోర్కెల్లాంటి రాక్షసులు కాపలా కాస్తుంటారు. అక్కడ్నించి తేలిగ్గా
బయటపడనివ్వరు. త్రిజటలాంటి మంచివాళ్లు కూడా ఉంటారు. వారి సంఖ్య అత్యల్పం. జీవాత్మకి అంటే సీతకి మార్గదర్శకంగా, అభయకర్తగా హనుమంతుడు నిలిచాడు. రాముడొస్తాడు, రక్షిస్తాడని భరోసా ఇచ్చాడు. అంచేత ఇంద్రియ వ్యామోహాలకు లోబడకుండా ఎవరికి వారు రక్షించుకోవాలి, లేకపోతే ఇక్కట్లు తప్పవు. తల్లిదండ్రులు. రాముడు పితృవాక్య పరిపాలకుడు. తండ్రి మాటను వేదవాక్కుగా భావించాడు. తనని అడవికి పంపిన సవతి తల్లిని సైతం ప్రేమించాడు తప్ప ద్వేషించలేదు. భరతుడు కైకేయిని నిందిస్తుంటే వారించి హితవు చెప్పాడు రాముడు. తను అడవికి వెళుతూ తల్లి కౌసల్యని ఆదరంగా చూడమని తండ్రికి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. ఈ శరీరం, ఈ జన్మ ప్రసాదించిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలుగా భావించాడు. కన్నవారిని గౌరవించలేని వారికి దేవుణ్ణి పూజించే అర్హత ఉండదని నిష్కర్షగా చెప్పాడు శ్రీరాముడు. నాడు ఒక తండ్రి కొడుకును అడవులకు పంపడం ఎంత దారుణమో, నేడు తల్లిదండ్రులని ఆశ్రమాలకు తోలేయటం అంతకంటే దుర్మార్గం. తల్లిదండ్రుల్ని నిరాదరిస్తున్న, నిరాశ్రయుల్ని చేస్తున్న కొడుకులు, కూతుళ్ళు రామకథ విని మన ధర్మం ఏమిటో తెలుసుకోవాలి, ఆచరించాలి. వృద్ధాశ్రమాలు మూతపడే పరిస్థితి తీసుకురావాలి. నేటి యువకులు మీరే రేపటి తల్లిదండ్రులు, ఎల్లుండి వృద్ధులు. ఆ సంగతి గుర్తుంచుకోండి. రాముడిలా మాతాపితలను సేవించి తరించండి. మీ సంతానము మిమ్మల్ని అనుసరిస్తారని గుర్తుంచుకోండి. అన్నదమ్ములు. రామాయణంలో 3 రకాల అన్నదమ్ములు కనిపిస్తారు. అయోధ్యలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, కిష్కింధలో వాలి సుగ్రీవులు, లంకలో రావణ విభీషణ కుంభకర్ణులు. రామలక్ష్మణుల్లా కలిసుండాలి తప్ప వాలి సుగ్రీవుల్లా కలహించుకోకూడదు. దశరథ తనయుల మధ్య రాజ్యం కోసం ఎలాంటి కలహాలు రాలేదు. ఎందుకని? రాజ్యం కోసం రాముడూ ఆశపడలేదు, భరతుడూ వద్దన్నాడు. లక్ష్మణుడు ససేమిరా అక్కర్లేదన్నాడు. శత్రుఘ్నుడు సరేసరి విద్య, వినయం, సంస్కారం నేర్వడమే కాదు, అందుకనుగుణంగా మసలుకున్నారు. కాని భారతంలో అటు కౌరవులు, ఇటు పాండవులు కూడా రాజ్యం మాకే అంటే మాకే కావాలన్నారు. ఇక నేటి సంగతి చెప్పేదేముంది? ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములు తగవు పడటం, ఒకరినొకరు ద్వేషించుకోవడం, శత్రువుల్లా మారడం తగదు. అన్నదమ్ముల అనుబంధం ఎంత పటిష్టంగా ఉంటే వారంత సుఖంగా జీవిస్తారు. ఒకరికొకరు కొండంత అండగా మారుతారు. ఒకరి అభివృద్ధికి, సంతోషానికి మరొకరు దోహదకారి అవుతారు. చపలమైన డబ్బు ప్రలోభంలో పడి శాశ్వతంగా ఉండే రక్తబంధాన్ని చులకన చేయవద్దు, తెంచుకోవద్దు. మాట ఇచ్చుట. దశరథుడు కైకేయికి మాట ఇచ్చాడు. రాముడు కైకేయికి మాట ఇచ్చాడు. రాముడు సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. రాముడు ఋషులకు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుడికి మాట ఇచ్చాడు. మాట మీద నిలబడింది రామాయణమంతా. అందుకే మాట ఇచ్చే ముందు విచక్షణాపూర్వకంగా వ్యవహరించాలి. ముందు వెనక రాగాల పరిణామాలను ఆలోచించుకోవాలి. ఇచ్చాక దానికి కట్టుబడి ఉండాలి. ఫలితం ఏదైనా మాట నిలబెట్టుకోవాలి. అదే ధర్మం. మిత్రధర్మం. మిత్రుల్ని ఆదరించాలి. వారికి చక్కని సలహాలు, సాయ సంపదలు అందివ్వాలి. సత్కార్యాలు చేసేందుకు ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి. మిత్రులు చెడు మార్గాన పడకుండా చూడాలి. అప్రీతికరమైన నిజాన్ని, ధర్మాన్ని నిర్మోహమాటంగా చెప్పాలి. రాముడు మానవుడు, సుగ్రీవుడు వానరుడు, విభీషణుడు రాక్షసుడు అయినా వారి మిత్రబంధం, స్నేహధర్మం అపూర్వమైనవి, సదా ఆచరణీయమైనవి. జన్మభూమి. విభీషణుడికి పట్టం కట్టాక బంగారు లంకలో మరికొన్నాళ్లు ఉండి వెళదామన్నాడు లక్ష్మణుడు. దానికి సమాధానంగా రాముడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటూ వెంటనే అయోధ్యకు ప్రయాణం కట్టించాడు. ఉద్యోగం లేక ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు, దేశాలకు వెళ్లేవాళ్లు రాముడి మాటలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇతర ప్రదేశాలకు వెళ్ళొచ్చు, అవి భూతల స్వర్గమైనా సరే అక్కడ శాశ్వతంగా ఉండకూడదు. పరాయి గడ్డ ఎప్పటికీ పరాయిదే తప్ప స్వంతమవదు. అసలైన స్వర్గం జన్మభూమిలోనే, జనని దగ్గరే ఉంది. అంచేత వారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. తమ తమ స్వస్థలం, స్వదేశం కోసం తిరిగి రావాలి.
అవి మరింత అభివృద్ధి చెందేలా తమ జ్ఞానధనాల్ని, శక్తియుక్తుల్ని తమ దేశస్థులకు ఉపయోగపడేలా తమని తాము తీర్చిదిద్దుకోవాలి. పాలకులకు పాఠం. రాముడు పరిపాలించి 1000 ఏళ్లు అయినా సరే నేటికి కోరుకునేది రామరాజ్యాన్ని. పాలకులు రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ధర్మబద్ధంగా జనశ్రేయస్సే కర్తవ్యంగా పాలించాలి. స్వలాభం కోసమో, సంతానం కోసమో, పదవి వ్యామోహంతోనో వ్యవహరించకూడదు. ఎంత చక్కగా పాలించగలిగితే అంత గొప్పగా పాలించాలి. జనాభ్యుదయమే వారి పరమావధి కావాలి. జనశ్రేయస్సే వారి పాలనకు గీటురాయి అని గుర్తుంచుకోవాలి. అలాంటి వారే చరిత్రలో మిగిలారు, మిగులుతారు. మిగతా వారంతా ఊరు పేరు లేకుండా కొట్టుకుపోయారు, పోతారు.